ఇదిగోండి ఒక్కొక్క కంటైనర్లో ఎంతెంత తోటకూర ఉందో చూస్తున్నారా, ఎంత బాగా వచ్చిందో. ఇవి స్టెమ్స్ విడిచిపెట్టేస్తున్నానండి, మరలా కొత్తగా చిగురించుకొని వస్తాయి. చూసారా, చూడండి, చూస్తున్నారా ఎంత బాగుందో. చక్కగా ఫ్రెష్గా మనం ఒక్కసారి కనుక ఎండిపోయింది ఒక్కటి ఉంచుకుంటే దాని విత్తనాలు కింద పడతాయి కదండి. మనం గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఆ విత్తనాలు ఎక్కడెక్కడో పడి, ఇదిగోండి, మనం ప్రత్యేకంగా తోటకూరకి చేయవలసింది ఏమి ఉండదండి. అదే పడిన చోట మొలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, గార్డెన్లో నాకు మల్లెపూలు పూయడం స్టార్ట్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను, మొత్తం అంతా మనము ఆకులన్నీ తొలిచేసుకుంటే కొత్త చిగురు వచ్చి పువ్వు పూసుకోండి. మీ ముందే నేను డీప్ ప్రూన్ చేశాను, చూసారా, నాకు అప్పుడే మొగ్గ పెట్టింది మొక్క అంతాను. ఇంకా ఇక్కడ కూడా ఉందండి. సాయిల్ కూడా చాలా లూజ్గా ఉండడం వల్ల చూసారా, వెంటనే మనకి ఈజీగా తీసుకోవడానికి అయింది. అందుకే సాయిల్ లూజ్గా ఉంటే మనకి హార్వెస్ట్ మంచిగా వస్తుందండి. ఇక్కడ తెల్లవంగ ఒకటి ఉంది. ఇవ్వండి, బెరబాటి కూడా చక్కగా స్టార్ట్ అయినాయి. కొంచెం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచు ఒకటి పడి అవుతుంది కదండి, నల్ల పేనుబంక ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇక చూసారా, చెప్తున్నాను, మధ్యలో నాకు కూడా ఇవ్వండి ఇక్కడ ఉంది. సో ఇప్పుడే ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి నల్ల పేనుబంక ఆశించదు.